నమస్తే. మీ బతుకులు పిల్లల పుస్తకాలు చింపుతారా? ఎస్, ఇది తెలంగాణ యావత్ సమాజం చూస్తున్నది. ఏదో బై మిస్టేక్లో వచ్చి ఉంటుంది. పాత ప్రభుత్వానికి సంబంధించిన ఆ ముందు మాట అనే దాంట్లో సో ఆనాడున్న ముఖ్యమంత్రి ప్రస్తావన కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించిన ఇద్దరికి సంబంధించిన పేర్లు ఉన్నాయి. సో ఇది జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, వీళ్ళ పేర్లు ముఖ్యమా? సరే వచ్చేసినాయి అన్నీ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసిన తర్వాత అవి తీరా పిల్లల చేతులకు వెళ్తుంటే అవి వెనక్కి తీసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. ప్రభుత్వం అనుకోవాలా, ప్రభుత్వంలో కొందరు చేస్తున్న వాటికి అనుకోవాలా, లేదంటే ఒక్కరు చేస్తున్న దానికి అనుకోవాలా? ఇది మీకు ఈ వీడియో చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎట్లా పోతుంది, ఇంత దారుణంగా ఉంటాయా? ఫోల్డ్ చేసి వెనక పేజీలు వచ్చేసి కనిపిస్తుంది కదా, 3 ఉంటాయి. ఒకటి జాతీయ గీతం, వందే మాతరం, ప్రతిజ్ఞ. ఆ ముందు మాట వెనక అది ఉంది. అది ఉందని చూడకుండా కూడా దాన్ని తీసేసి వేరే కనిపించుకునే ప్రయత్నం. దమ్ములు పెట్టి ఇంకో పేజీ నడిపిస్తున్నాం. వాడికి మంచిగా దాన్ని చింపేసి స్టాలిన్ చేసింది కూడా గుర్తుంది కదా మీకు? ఏం చేసిండైనా ఏదైతే జయలలిత పేరు మీద ఉన్నవి కూడా అన్ని కూడా స్కూల్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్, షూస్, ఇవన్నీ కూడా అట్లాగే ఇది చేయండి. ఎందుకంటే మళ్ళీ అనవసరమైన ఖర్చు కాకుండా కొంత మనం మెచ్యూర్డ్గా ఆలోచిస్తే, కొంచెం గౌరవంగా ఆలోచిస్తే ఏముంది లేదని తీసుకోవచ్చు. ఆల్రెడీ 12వ తేదీ నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యి పిల్లలకు సిలబస్ చెప్తుంటారు. ఈ నేపథ్యంలో బుక్స్ అన్నిటినీ కూడా వెనక్కి తీసుకొని ఆ పేపర్లు చింపుకుంటే ఇంకొక పేపర్లు అంటించడం అంటే ఏంటన్నట్టు అది? ఇలాంటివి ఎవరికి కనపడదు కదా, కనపడతలేవా? ఇది ఎవరికి తెలుసు ఈ బాధ? అందుకే అంటారు మీ బతుకులు చెడాలని. ఎవరు అంటున్నారంటే స్కూల్కి వెళ్ళే పిల్లల విద్యార్థులకు సంబంధించిన కుటుంబీకులు మాట్లాడుతున్నారు. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఎంతసేపు మీ పేరు మీ ప్రఖ్యాతుల కోసం పాటుపడడం తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం కావాలని ఆలోచించేది లేకుండా పోయింది అని యావత్ సమాజం మాట్లాడుతుంది. ఏదైనా మన పాఠశాలలు కొంతకాలమే మారుతాయి. లక్షల కొద్ది పుస్తకాలను వెనక్కి తీసుకొచ్చి పేజీలు చెప్పుకుంటూ కూర్చున్నారంటే పిచ్చోడి అంటే తుగ్లక్ పాలనలాగా చెప్తున్నారు. మేడం ఇది మాట్లాడండి, ఇది చూపించండి అని మాట్లాడుతున్నారు. నేను గతంలో కూడా చెప్పిన, మంచి పరిపాలన ఇస్తే కనుక ప్రజలకు వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. పుస్తకాలను గోడల పైన, ఫలకాల పైన కాదు, ఈ గుండెల్లో ఉండిపోతారు. ఆ గుండెల్లో ఉండే వాళ్ళు ఎవరు తెలిపేస్తారు? ఎవరినైనా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎంతమంది రైతులు ఉన్నారో, 70 లక్షల మంది, 65 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మీరు గుండెల్లో ఉండిపోతారు. వైఎస్ కంటే కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకో చెప్తున్నా, ఆయన తగ్గించడానికి చెప్పట్లేదు. ఆనాటి పీరియడ్లో అన్కండిషనల్ గా, కాకపోతే ఆనాడు పేరుకపోయిన పాత బాకీలను మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆనాడు రుణమాఫీ చేసి, అది కూడా పరిమితికి లోబడి. ఇప్పుడు కనుక మీరు అన్కండిషనల్ గా షరతులు లేకుండా చేస్తే మీరు ఖచ్చితంగా గుండెల్లో ఉండిపోతారు. ఏ పేపర్లు అంటే పేపర్లు చిరిగేస్తే, నేను మళ్ళీ చెప్పిన, గుండెల్లో చరిత్ర ఎప్పుడు చిరగదండి. చెదలు పట్టినా కూడా చరిత్ర మననం చేసుకుంటూ ఉంటారు. గుండెల్లో మనసులో బ్రతికినంత కాలం ఏదో ఒక చోట, ఎవరో ఒక చోట అది బతికి ఉంటది. మీరు ఇట్లా పుస్తకాలు చెప్పుకుంటా పోతే, ఈ రకంగా పుస్తకాలు చెప్పుకుంటా పోతే మీ శిష్యుడు మీ గురువుతో కూడా కంపేర్ చేస్తారు కదా. మీ గురువే ఆ అంగన్వాడీ పిల్లలకు చిక్కీలు వస్తారు కదా, చిక్కీల పైన జగనన్న బొమ్మ ఉంటే బొమ్మను మార్చడం కాదు, ఇచ్చేసేయండి. ఇప్పుడు వేస్ట్ ఖర్చు ఎందుకు? మొదటి దఫా ఏవైతే ఉన్నాయో ఫినిష్ చేయండి అని చెప్పిండు. ఇట్లా చేసుకుంటూ పోతే ఎంతసేపు ఉన్నా మనము దొంగ కమిషన్లు వేద్దామా, ప్రజలు తప్పుదోవ పట్టిద్దామా? స్కూల్ పిల్లల పుస్తకాల్లో ముందు మాట అనేది పేజ్ ఉంటుంది. ఆ పేజీ వెనకాల ఏముంది? మరి ఓ పేజీ ముందు ఇది ఉంది, రెండో పేజీలో ఏముంది? జాతీయ గీతం ఉంది.
వందే మాత్రం ఉంది, ప్రతిజ్ఞ ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? భావి భారత పౌరులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు చీ అనరా? కళ్ళ ముందు చూస్తున్నాం కదా, ఐదేళ్ళు వరకే మనం భోగ భాగ్యాలు అనుభవించాలనుకుంటే నిజంగా 5 ఏళ్ళు ఓపిక పడిన తర్వాత మీ పరిస్థితి అంతకే వస్తుంది కదా. మంచి చేస్తే గుర్తు పెట్టుకుంటారు, మంచి చేయకపోతే ఎప్పుడు దిగిపోతారో నాయన ఈ ధృతరాష్ట్ర పాలన అని అనుకుంటారు. ఆఖరికి పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఓర్చుకోలేకపోతే, ఇంత పేరు పిచ్చి పడితే ఎట్లాంటి ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎప్పుడు మనం చెప్పే అబద్ధాలే నమ్మరు, మెల్లగా నిజాలు తెలుసుకుంటూ పోతూనే ఉంటారు. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి కదా. మీరు బుక్కులు ఒకవేళ ఆ అధికారిని సస్పెండ్ చేసుకున్నారేమో, వచ్చిన పుస్తకాలు ఏమైతుంది మళ్ళా కొత్తగా ముద్రించే వాటిలో మీరు పెట్టుకోండి. అసలు మీకు విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు? ఆనాడు సబితమ్మ విద్యాశాఖ మంత్రిగా ఉందని ఆమె పేరు వేసిన ఎవరున్నారు ఇప్పుడు? అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నారా? విద్య ఇప్పుడు అనాథలేనిదగా అయిపోయింది. విద్య గురించి మాట్లాడలే ఉన్నారా? విద్యలో సమస్యలు వస్తే ఆ శాఖ ఉందా? మంత్రులు లేరా? మీకు ఇవ్వడానికి మనుషులే కనబడతలేరా? ఒక విద్యాశాఖ మంత్రి కరవైందా? ఆ నిరుద్యోగ సమస్యలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు, ఈ పిల్లల సమస్యలు ఎవరు చెప్పుకోవాలని ఎవరు చెప్పుకుంటారు? శాఖ ప్రమాద అయిపోయింది, ఆ శాఖకు దిక్కు దివాళ లేకుండా పోయింది. ఆ శాఖే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇట్లా దిగజారే కంటే, ఈ దిగజారుడు పనుల కంటే ప్రజలకు పనికొచ్చే పనులు, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి పైన దృష్టి పెడితే నిజంగా ఇంత దారుణమైన పరిస్థితి ఉండదు. మనం నిజాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు మనకు పనికి వాళ్ళ మీడియా కూడా పెద్ద అవసరం ఉండదు. మనం మంచి చేస్తే మంచిగా చూపిస్తారు, చెడు చేస్తే ఓకే. మీకు సంబంధించిన ఛానల్స్ చాలా ఉండొచ్చు, కానీ ఒకటో రెండో నిజాలు చెప్పే ఛానళ్ళు కూడా ఉంటాయి. అది మెల్లమెల్లగా ప్రజలకైతే చేరువవుతుంది. ఇట్లాంటి పనులు మానుకొని ప్రజలపైన దృష్టి సారించమని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు.